అందరికీ నమస్కారం. "ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலனாகித்தான் தீங்கு நினைந்த கருத்தையில் பிள்ளை பித்து கங்கின் வயிற்றில் நெருப்பென்ன நின்றான் நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்படி பருத்தமும் தீருந்து మగిళిందేలోరెంబవై. ఈ పాసురంలో గోపికలు కృష్ణుని బాల్యలీలలను శత్రు సంహారాన్ని ఇలా వర్ణిస్తున్నారు. ఓ పరమాత్మ, నీవు స్త్రీలలో గొప్పదైన దేవకీదేవి గర్భాన అర్ధరాత్రి చెరసాల్లో జన్మించావు. అదే రాత్రి రహస్యంగా యమునా నది దాటి మరొక ఉత్తమ స్త్రీ అయిన పుణ్యవతి అయిన యశోదమ్మ ఒడికి చేరి ఆమె వద్ద పెరిగావు. కృష్ణయ్య, నీవు ఎక్కడ పెరుగుతున్నావో ఎలా పెరుగుతున్నావో తెలియక నిన్ను చంపాలని కంసుడు ఎన్ని కుట్రలు పన్నాడు. కానీ కృష్ణయ్య, నువ్వేమన్నా సామాన్యుడివా? అతడి ఆలోచనలన్నింటినీ తలకిందులు చేశావు. ఆ కుట్రలు పన్నే కంసుని కడుపులో భయం అనే చిచ్చులాగా నిలిచి వాని దురాలోచనలన్నీ చిన్నాభిన్నం చేశావు. బాల్యంలోనే ఎన్నో గొప్ప సాహసాలు చేసినవాడా, ఆశ్రిత వ్యామోహం కలవాడా, మేము నిన్ను ప్రార్థించడానికి వచ్చాము. నిన్నే కోరి నీ చరణాలను ఆశ్రయించాము. నీ యొక్క అపారమైన సంపదను, నీ శౌర్యాన్ని, నీ దివ్యమైన కళ్యాణ గుణాలను, నీ సేవకత్వాన్ని కీర్తిస్తూ పాడుతున్నాము. కృష్ణయ్య, నీ సేవాభాగ్యాన్ని ప్రసాదించి మాకు మేము కోరిన పర అనే వాద్యాన్ని ఇవ్వు. నీవు మాపై దయ చూపితే మా కష్టాలన్నీ తీరిపోయి మేము పరమానందాన్ని పొందుతాము అంటూ ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఒక తల్లికి పుట్టి ఆమె కోరికను తీర్చాడు. మరొక తల్లి దగ్గర పెరిగి ఆమెకిచ్చిన వరం నిలబెట్టుకున్నాడు. ఇదంతా భగవంతుని లీలా విశేషం. దేవకీదేవికి జన్మించడం అంటే జ్ఞానానికి పుట్టడం, యశోద వద్ద పెరగటం అంటే భక్తిలో పెరగటం అని పెద్దల మాట. దేవకి యశోదలు ఇద్దరూ కృష్ణుడికి తల్లులుగా ఒకళ్ళు కన్నారు, ఒకళ్ళు పెంచారు. ఈ మధుర బంధాన్ని ఆండాళ్ళ తల్లి ఎంతో అందంగా వర్ణించారు. భగవంతుడు తన భక్తుల కోసం ఎక్కడికైనా వెళ్తాడు, ఏ రూపమైనా ధరిస్తాడు. కంసుడు కృష్ణుడు ఎప్పుడు ఎటు నుంచి వస్తాడో, తనని చంపేస్తాడో అని అనుక్షణం భయపడుతుండేవాడు. ఆ భయమే అతని కడుపులో చిచ్చులా ఉండేదని, మనలోని చెడు ఆలోచనలు, భయం కూడా మనలో చిచ్చులాగే ఉంటాయని చెప్పటమే ఈ పాసురం యొక్క ప్రత్యేకత. ఈ పాసురం చదివితే మనలోని కామక్రోధాలు నశిస్తాయి.